లీబ్రేఆఫీస్ మ్యాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం పరిచయం మరియు లీబ్రేఆఫీస్ మ్యాథ్ ఫార్ములాలను నేర్చుకుంటాం. మనం ఈ క్రింది అంశాలను నేర్చుకుంటాం. లీబ్రేఆఫీస్ మ్యాథ్ అంటే ఏమిటి? ఫార్ములా ఎడిటర్ను వాడి మ్యాథ్ను వినియోగించడం కొరకు సిస్టంలో ఉండవలసినవి: ఒక తేలికైన సూత్రంను వ్రాయటం, లెక్కల సూత్రములను క్రియేట్ చేయటం మరియు ఎడిట్ చేయడం కొరకు తయారు చేయబడిన ఒక సాఫ్ట్వేర్. దాని లోపల లీబ్రేఆఫీస్ సూట్, ఓపెన్ సోర్సులు కలిపి పెట్టి ఇవ్వబడ్డాయి కనుక అది ఓపెన్ సోర్సుకు చెందింది, ఉచితంగా పొందగలిగేది మరియు ఉచితంగా పంపిణీ కూడా చేయబడుతుంది. మ్యాథ్ను వినియోగించి క్రియేట్ చేసిన సూత్రములు మరియు సమీకరణములను మాత్రమే లీబ్రేఆఫీస్ సూట్లో ఉంచగలం లేదా వినియోగించుకోగలం, లేదా లీబ్రేఆఫీస్ సూట్లోని ఇతర డాక్యుమెంట్లలో వాడగలం. రైటర్ లేదా క్యాలిక్యులేటర్లలోని డాక్యుమెంట్లలో సూత్రములను పెట్టవచ్చు. మ్యాథ్ వినియోగం కొరకు సిస్టంలో ఉండవలసిన వాటి గురించి ఒకసారి చూద్దాం. విండోస్ కొరకు మైక్రోసాఫ్ట్ విండోస్ 2000, సర్వీస్ ప్యాక్ 4 లేదా హయ్యర్, ఎక్స్పీ, విస్తా లేదా విండోస్ 7 మీకు అవసరమవుతుంది. పెంటియంతో పనిచేయగలిగిన 256 MB ర్యామ్, 512 MB ర్యామ్ ఉంటే మంచిదని సూచించబడుతుంది. ఉబంటు లైనక్స్ కొరకు లైనక్స్ కర్నల్ వర్షన్ 2.6.18 లేదా హయ్యర్, పెంటియంతో పనిచేయగలిగిన PC 512 MB ర్యామ్ అని సూచించబడుతుంది. సిస్టంలో కావలసిన వాటికి సంబంధించి పూర్తి సమాచారం కొరకు లీబ్రేఆఫీస్ అధికారిక వెబ్సైట్ను చూడండి. మీరు కనుక ఇప్పటికే లీబ్రేఆఫీస్ సూట్ను ఇన్స్టాల్ చేసుకుని ఉన్నట్లయితే ప్రోగ్రామ్స్ యొక్క లీబ్రేఆఫీస్ సూట్లో మ్యాథ్ను కనుగొనగలరు. లీబ్రేఆఫీస్ సూట్ను మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే మీరు దానిని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైనక్స్ లో మీరు దానిని సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్ నుండి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను లీబ్రేఆఫీస్ వర్షన్ 3.3.3 ను ఇన్స్టాల్ చేసుకున్నాను. విండోస్ లో స్టార్ట్ మెనూకు వెళ్ళండి. అక్కడ ఆల్ ప్రోగ్రామ్స్, లీబ్రేఆఫీస్ సూట్, లీబ్రేఆఫీస్ మ్యాథ్ పైన క్లిక్ చేయండి. మనం దానిని ఒక లీబ్రేఆఫీస్ రైటర్ డాక్యుమెంట్ లోపల నుండి ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు ఒక కొత్త టెక్స్ట్ డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడం కొరకు లీబ్రేఆఫీస్ రైటర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు రైటర్ విండో మ్యాథ్ లు కాల్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ మెనూ బార్ పై ఉన్న ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత క్రింది వైపుగా చూపిస్తూ ఉన్న ఆబ్జెక్ట్ ను క్లిక్ చేయండి మరియు ఆ తరువాత ఫార్ములా పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం రైటర్ విండోలో 3 ఏరియాలను చూడవచ్చు. మొదటిది పైన ఉన్న రైటర్ ఏరియా. ఇక్కడ చిన్న గ్రే బాక్స్ ఉండడం గమనించండి. మనం రాసిన సమీకరణములు మరియు సూత్రములు గణిత రూపంలో ఇక్కడ మనకు కనిపిస్తాయి. రెండవది క్రింద ఉన్న ఫార్ములా ఎడిటర్ ఏరియా. ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన మార్కప్ లాంగ్వేజ్ లో గణిత సూత్రములను టైప్ చేయవచ్చు. మరియు కుడివైపు కదులుతూ ఉన్న ఎలిమెంట్స్ విండో మూడవది. మీకు ఎలిమెంట్స్ విండో కనిపించకపోతే మీరు దానిని వ్యూ మెనూ పైన క్లిక్ చేసి ఎలిమెంట్స్ ను ఎంచుకోవడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ విండో మనకు వివిధ గణిత చిహ్నములను మరియు సమీకరణములను అందజేస్తుంది. మనం గ్రే బాక్స్ బయట ఉన్న రైటర్ ఏరియాలో క్లిక్ చేస్తే మ్యాథ్ విండోస్ మాయమవుతాయి. మ్యాథ్ ఫార్ములా ఎడిటర్ మరియు ఎలిమెంట్స్ విండోలను తిరిగి తెచ్చుకోవడం కొరకు గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక తేలికైన మల్టిప్లికేషన్ ఫార్ములా 4 into 3 యొక్క విలువ 12 కు సమానం అవుతుంది తో మొదలు పెడదాం. ఇప్పుడు ఎలిమెంట్స్ విండోలో పైన మరియు క్రింద వివిధ సింబల్స్ మనకు లభిస్తాయి. ఇప్పుడు ఒకసారి పై ఎడమ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడి టూల్ టిప్ యూనరీ ఆర్ బైనరీ ఆపరేటర్స్ అని చెబుతుంది మరియు క్రింద మనం కొన్ని మౌలిక గణిత ఆపరేటర్లు అయిన ప్లస్,
మైనస్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ వంటి వాటిని చూస్తాం. రెండవ రోలో మల్టిప్లికేషన్ ను సూచిస్తూ ఉన్న a ఇంటూ b పైన ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఫార్ములా ఎడిటర్ విండోను గమనించండి. అది టైమ్స్ అనే పదం చేత విడగొట్టబడిన రెండు ప్లేస్ హోల్డర్లను చూపిస్తుంది. అలాగే రైటర్ గ్రే బాక్స్ ఏరియాలో పైన మల్టిప్లికేషన్ చిహ్నం చేత విడగొట్టబడిన రెండు స్క్వేర్లను గమనించండి. ఇప్పుడు ఫార్ములా ఎడిటర్లోని మొదటి ప్లేస్ హోల్డర్ను దాని డబుల్ క్లిక్ చేయడం ద్వారా హైలైట్ చేయండి మరియు 4 అని టైప్ చేయండి. ఆ తరువాత రెండవ ప్లేస్ హోల్డర్ను హైలైట్ చేయండి మరియు ఫార్ములా ఎడిటర్ విండోలో 3 అని టైప్ చేయండి. రైటర్ గ్రే బాక్స్ తనంత తానే రిఫ్రెష్ అయింది మరియు అది 4 ఇంటూ 3 అని డిస్ప్లే చేస్తోంది అన్న విషయం గమనించండి. మనం పైన వ్యూ మెనూపై క్లిక్ చేయండి మరియు అప్డేట్ను ఎంచుకోండి. లేదా విండోను రిఫ్రెష్ చేయడం కొరకు కీబోర్డ్ షార్ట్కట్ కీ F9 ను వాడండి. ఈ తరువాత సూత్రమును పూర్తి చేయడం కొరకు దానికి =12 ను కలుపుదాం. దీని కొరకు ఇప్పుడు ఎలిమెంట్స్ విండోలోని కేటగిరీస్ సెక్షన్లో రిలేషన్స్ అని చెప్పే రెండవ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వివిధ రిలేషన్ ఎలిమెంట్స్ ను మీరు గమనించండి. a=b అనే మొదటి దానిని ఇప్పుడు మనం ముందుగా చూద్దాం. మరియు ఇప్పుడు మనం మొదటి ప్లేస్ హోల్డర్ను డిలీట్ చేద్దాం మరియు రెండవ ప్లేస్ హోల్డర్లో 12 అని టైప్ చేద్దాం. రైటర్ ఏరియాలో మన తేలికైన సూత్రం 4 టైమ్స్ 3 =12 ఉన్నది. ఇప్పుడు మనం ఒక ఫార్ములాను తేలిక మార్గంలో రాయటం కొరకు ఒక ఎలిమెంట్ విండోను ఎలా వాడాలో నేర్చుకున్నాం. ఫార్ములా ఎడిటర్ విండో పైన రైట్ క్లిక్ చేసి మరియు అక్కడ ఉన్న సింబల్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఒక సూత్రమును రాయవచ్చు. కాంటెక్స్ట్ మెనూ కూడా ఎలిమెంట్స్ విండోలో ఉన్నట్లుగా ఉన్న విభాగాలలోని సింబల్స్ నే డిస్ప్లే చేస్తుంది. ఏ కేటగిరీని ఎంచుకుంటే ఆ కేటగిరీలో అందుబాటులో ఉన్న సింబల్స్ డిస్ప్లే చేయబడతాయి. సూత్రమును ఎంటర్ చేయడం కొరకు మూడవ మార్గం కూడా ఉన్నది. మనం ఫార్ములా ఎడిటర్ విండోలో ఫార్ములాను సూటిగా రాయవచ్చు. ఇక్కడ మ్యాథ్ అప్లికేషన్ అర్థం చేసుకునే ఒక ప్రత్యేకమైన మార్కప్ లాంగ్వేజ్ ను మనం వాడదాం. మనం ఇప్పటికే మార్కప్ లాంగ్వేజ్ కు ఒక అతి తేలికైన ఉదాహరణను చూసి ఉన్నాం. 4 టైమ్స్ 3 =12. ఇక్కడ టైమ్స్ అనే పదమును గమనించండి. అలాగే 4/4 =1 అని రాయటం కొరకు మార్కప్ 4/4 =1 అని ఉంటుంది. ఇప్పుడు మనం ఇది పూర్తి చేసాం కనుక మీరు ఈ క్రింది అసైన్మెంట్ చేయవలసి ఉంటుంది. రైటర్లో ఈ క్రింది ఫార్ములాను రాయండి. 4/4 =1. మీ ఫార్ములా మధ్యలో ఒక ఖాళీ లైన్ను ఎంటర్ చేయడానికి న్యూ లైన్ మార్కప్ ను ఉపయోగించండి. a బూలియన్ మరియు b. 4 ఈజ్ గ్రేటర్ దాన్ 3. x దాదాపుగా y కి సమానం మరియు 4 3కి సమానం కాదు. దీనితో మనం లిబ్రే ఆఫీస్ మ్యాథ్ పరిచయం మరియు ఫార్ములా ఎడిటర్ అనే ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం. సంగ్రహంగా తెలపడం కొరకు మనం ఈ క్రింది అంశములను నేర్చుకున్నాం. లిబ్రే ఆఫీస్ మ్యాథ్ అంటే ఏమిటి? మ్యాథ్ కొరకు సిస్టంలో కావలసినవి మరియు దాని వినియోగమునకు ముందుగా ఉండవలసినవి. ఫార్ములా ఎడిటర్ ను వాడుతూ ఒక తేలికైన ఫార్ములాను రాయటం. ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. దీనికి ఐసీటీ ఎంహార్డీ ద్వారా భారత ప్రభుత్వ నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. spoken-tutorial.org చేత ఈ ప్రాజెక్ట్ కు సహాయం అందించబడుతోంది. మరింత సమాచారం ఈ లింక్ లో అందించబడింది. ఈ రచనకు సహాయపడిన వారు లక్ష్మి మరియు నిఖిల. ధన్యవాదములు. సెలవు.